హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ విత్ ఉమాదేవి. ఈరోజు మనం ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి జొన్న పిండితో నువ్వులు వేసి టేస్టీగా హెల్దీగా లడ్డూని తయారు చేద్దాం. ఈ సూపర్ హెల్దీ లడ్డూని తయారు చేయడానికి ఒక బాండీని తీసుకొని హీట్ అయిన తర్వాత అందులో 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నువ్వులలో ఫుల్గా కాల్షియం ఉంటుంది. ఈ నువ్వులు వేగిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి వేసుకోవాలి. నేను 1 కప్పు కోకోనట్ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇందులో ఎండు కొబ్బరి మాత్రమే తీసుకోవాలి. నువ్వులు కొబ్బరి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. అలా వేయించడం వల్ల లడ్డు మనకి టేస్టీగా ఉంటుంది. ఈ కలర్లో రావాలి మనకి వేగిన తర్వాత. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ అదే బాండీలో జీడిపప్పు బాదం పప్పు వేసి వేయించుకోవాలి. ఈ రెండింటిని మీడియం ఫ్లేమ్లో కరకరలాడేదాకా వేయించుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఇదే బాండీలో గోందు వేయించడానికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. గోందు మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవి అమెజాన్లో ఈజీగా దొరుకుతాయి. వీటి వలన బాడీ చలవ చేస్తుంది, డైజెషన్కి ఉపయోగపడుతుంది, అలాగే స్కిన్లో హెయిర్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది. ఇంకా వెయిట్ లాస్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇవి నెయ్యిలో క్రిస్పీగా అయిందాక ఈ విధంగా వేయించాలి. ఇవి వేసి లడ్డు చేయటం వల్ల క్రిస్పీ క్రంచీనెస్ వస్తుంది లడ్డుకి. నెక్స్ట్ బాండీలో జొన్న పిండిని వేయించడానికి సరిపడా నెయ్యిని వేసుకోవాలి. మీకు నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. నెయ్యి వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. దీన్ని మాడకుండా స్లో ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. జొన్నపిండి హెల్త్ బెనిఫిట్స్ నేను చాలాసార్లు వీడియోల్లోనూ చెప్పాను. షుగర్ ఉన్న వాళ్ళు కూడా శుభ్రంగా తినచ్చు. హార్ట్ హెల్త్కి మంచిది, బోన్స్ హెల్తీగా ఉంటాయి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ నువ్వులు కొబ్బరి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో గెరటితో కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇదే జార్లో గోందును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది జస్ట్ పల్స్ మోడ్లో ఒకసారి తిప్పితే సరిపోతుంది. తర్వాత ఇందులోనే జీడిపప్పు బాదం పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి మరీ మెత్తగా గ్రైండ్ చేయక్కర్లేదు. తర్వాత జార్లో దాల్చిన చెక్క పొడి మరియు యాలకుల పొడి వేసుకోవాలి. 2 ఒక్కొక్క టీ స్పూన్ సరిపోతుంది. తర్వాత 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇంకా వేయించి చల్లార్చిన జొన్న పిండిని కూడా జార్లోకి తీసుకోవాలి. ఈ మొత్తాన్ని గరిటెతో కలుపుతూ చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దీన్ని బౌల్లో కానీ ప్యాన్లో కానీ వేసుకోవాలి. తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి చేతితో చక్కగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మన లడ్డు చేసుకోవటమే. ఇందులో ఇంకా మనం నూనె నెయ్యి కానీ ఏం వాడక్కర్లేదు. నువ్వులు కోకోనట్ మరియు ఆల్మండ్స్ నుంచి వచ్చే నూనెతోనే మనకు లడ్డు ఫామ్ అవుతుంది. ఈ విధంగా పిండిని చేతిలోకి తీసుకొని ప్రెస్ చేస్తూ లడ్డును తయారు చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని మనం లడ్లు తయారు చేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయండి. మనం రెగ్యులర్గా ఈ లడ్డూని తీసుకున్నామంటే బయోటిన్ లాంటివి వాడక్కర్లేదు. న్యాచురల్గానే హెయిర్ ఫాలింగ్ని ఆపేస్తుంది. ఇంకా న్యాచురల్గా ఇందులో ఉండే ఆయిల్స్తో మన స్కిన్ గ్లో అవుతుంది. మీరు గణేష్ పూజకు కూడా ఈ హెల్దీ లడ్డుని ప్రసాదంగా నివేదించవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ హెల్దీ జొన్న పిండితో నువ్వుల లడ్డు రెడీ.
నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బోన్ హెల్త్ని పెంచేటటువంటి ఈ హెల్దీ లడ్డుని తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మాన్సూన్లో జొన్నపిండి తినటం వల్ల ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మనం పేలపిండితో స్టార్ట్ చేస్తాం. ఇంకా ఇలా వెరైటీ వంటలు చేసుకొని తినటం వల్ల వర్షాకాలం వచ్చే అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ గుడ్ లక్.